ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే విదేశాలకి ట్రావెల్ చేయడం అందరికీ ఎంతో ఇష్టమైన విషయం కదా. ఇట్స్ అ కామన్ మ్యాన్స్ బిగ్ డ్రీమ్. చిన్నప్పటి నుండి కలల్లో ఊహించుకున్న పిక్చర్ పర్ఫెక్ట్ ప్లేసెస్ని మీరు ఇప్పుడు పర్సనల్గా విజిట్ చేయటం, స్నోఫాల్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటం, ఎక్సాటిక్ బీచెస్లో రిలాక్స్ అవ్వటం, ఆర్ జస్ట్ ఫ్లైట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్కి వెళ్ళటం. దీస్ ఆర్ నాట్ జస్ట్ ట్రిప్స్, దే ఆర్ లైఫ్ టైమ్ మెమరీస్ అండ్ మైల్ స్టోన్స్. ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసి తీరా మీ డ్రీమ్ డెస్టినేషన్కి వెళ్ళాక సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చిందనుకోండి, లేదా మీరు ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీ బ్యాగేజ్ లాస్ అయిందనుకోండి, ఆర్ వాట్ ఇఫ్ అనుకోని కారణాల వల్ల మీ కనెక్టింగ్ ఫ్లైటే మిస్ అయిందనుకోండి. సరదాగా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి బదులుగా స్ట్రెస్ హ్యాండిల్ చేయక తప్పదు. అండ్ మీరు ఊహించుకున్న ఆ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కాస్త నైట్ మేర్ ఎక్స్పీరియన్స్లా మారిపోవడం ఖాయం. ఇలాంటి చాలా రకాల అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్లో మీకు ఇంటర్నేషనల్గా ప్రొటెక్షన్ ఇచ్చే ఒకే ఒక్క సూపర్ సొల్యూషన్ ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. This plan acts like an invisible safety net. మీతో పాటు ట్రావెల్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంటైర్ ట్రిప్ల ప్రొటెక్షన్ ఇస్తూ మెడికల్ ఎమర్జెన్సీస్, మిస్డ్ ఫ్లైట్స్, లయబిలిటీ కవర్, లాస్ ఆఫ్ బ్యాగేజ్, యాక్సిడెంటల్ కవర్, రీపాట్రియేషన్ ఎక్స్పెన్సెస్, లాస్ ఆఫ్ పాస్పోర్ట్, ఇలా ఎన్నో రకాల రిస్క్స్ అన్నీ చాలా తక్కువ ఖర్చులో కవర్ అయ్యేలా బీమా సంస్థ అందిస్తున్న ఒక వండర్ఫుల్ ప్రోడక్టే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. వెకేషన్ ఆర్ లీజర్ ట్రిప్, బిజినెస్ ట్రిప్ ఆర్ ఫ్యామిలీ హాలిడే, షార్ట్ స్టడీ ఆర్ ఎడ్యుకేషన్ ట్రిప్, ఇలా ఎన్నో రకాల అవసరాలకు అనుగుణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఈ వీడియోలో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ బెనిఫిట్స్ని విత్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఇంపార్టెంట్ అండ్ హిడెన్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ట్రావెల్ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే అన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ ట్రిప్ సమయంలో అనుకోకుండా ఏదైనా క్లెయిమ్ చేయవలసి వస్తే ఈజీగా అటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఇందులోని ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో కొన్ని ఇంపార్టెంట్ బోనస్ టిప్స్ మెన్షన్ చేస్తూ ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ 6 ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ డీటెయిల్స్ మీకు రివీల్ చేస్తాను. సో fasten your seat belts and get ready for a super takeoff to explore the world of overseas travel insurance plans. స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నప్పుడు ఉపయోగపడేలా స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ పేరిట సపరేట్గా కొన్ని పాలసీస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ వీటి గురించి ఇంకొక వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మెయిన్గా సింగిల్ అండ్ యాన్యువల్ మల్టీ ట్రిప్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ముందుగా సింగిల్ ట్రిప్ అంటే ఏంటో చూద్దాం. ఉదాహరణకి మీరు 2 weeks యూరప్ ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ట్రావెల్ చేస్తున్న ఆ స్పెసిఫిక్ పీరియడ్కి సింగిల్ ట్రిప్ పాలసీ ఆఫర్ చేస్తారు. మినిమం 1 dayతో స్టార్ట్ చేసి మ్యాక్సిమం 365 days వరకు కూడా ఒకేసారి సింగిల్ ట్రిప్ పాలసీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి భిన్నంగా ఒకే సంవత్సరంలో మల్టిపుల్ టైమ్స్ అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నట్లయితే యాన్యువల్ మల్టీ ట్రిప్ పాలసీస్ అందుబాటులో ఉంటాయి. యాన్యువల్ మల్టీ ట్రిప్ ప్లాన్స్లో పర్ ఈచ్ ట్రిప్ ఎన్ని డేస్ కవర్ అవసరం ఉంటుందో దానికి తగిన విధంగా ట్రిప్ డ్యూరేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ ఇయర్ మొత్తానికి ఒకేసారి మీరు పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి, బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఉంది, తరచూ ఫారిన్ ట్రిప్స్ వెళ్ళే వారికి యాన్యువల్ మల్టీ ట్రిప్ పాలసీస్ ఆర్ ది బెస్ట్ సొల్యూషన్. యూజువల్గా ట్రావెల్ పాలసీస్ మీరు ట్రావెల్ చేస్తున్న జియోగ్రఫికల్ లొకేషన్ ఆర్ కంట్రీని బేస్ చేసుకొని 4 typesగా డివైడ్ చేస్తారు. వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ USA అండ్ కెనడా, వరల్డ్ వైడ్ ఎక్స్క్లూడింగ్ USA, కెనడా, యూరప్ ఇంక్లూడింగ్ షెంజన్, ఏషియా ఎక్స్క్లూడింగ్ జపాన్. సో మీరు ట్రావెల్ చేస్తున్న డెస్టినేషన్కి సూట్ అయ్యే పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇండియా నుండి మీరు ఏ కంట్రీ ట్రావెల్ చేసినప్పటికీ కవరేజ్ US dollarsలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించండి. ట్రావెల్ పాలసీస్లో కవర్ అయ్యే బెనిఫిట్స్ని ముఖ్యంగా 4 categories-లో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్, యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీస్ కవర్, బ్యాగేజ్ కవర్ అండ్ జర్నీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్. ప్రతి ట్రావెల్ పాలసీలో డిడక్టబుల్ అనే ఒక టర్మ్ ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. డిడక్టబుల్ అంటే పాలసీ హోల్డర్ తన అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాల్సిన కొద్దిపాటి అమౌంట్. సో ఇట్స్ లైక్ అ కాస్ట్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ ది ఇన్సూరర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కవర్ $1 lakh ఉంది, అందులో $100 డిడక్టబుల్ ఉంటే మీరు ఆ $100 బేర్ చేయగా మిగిలిన అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవ్ చేస్తుంది. సో
పాలసీలో ఈ డిడక్టబుల్ లిమిట్స్ చెక్ చేయటం తప్పనిసరి. ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో అన్నింటికంటే ముఖ్యమైన బెనిఫిట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్. లెట్ మీ షేర్ అ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ దిస్ ఫీచర్ బెటర్. రీసెంట్గా నా ఫ్రెండ్కి తెలిసిన ఒక కపుల్ 1 వీక్ మలేషియా ట్రిప్ వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ ట్రిప్లో 3rd డే హస్బెండ్కి సివియర్ డెంగీ ఫీవర్ డయాగ్నోజ్ అయ్యి వెంటనే ఎమర్జెన్సీ బేసిస్లో హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. ట్రిప్ ఐటనరీ మొత్తం చేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ 1 వీక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోగా హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో తెలుసా? ఇండియన్ కరెన్సీలో 8 lakhs. దీంతో పాటు హోటల్ రీఅరేంజ్మెంట్స్, ఫ్లైట్ క్యాన్సిలేషన్ అండ్ రీబుకింగ్స్, అటెండెంట్ హాస్పిటల్ స్టే ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి అదనంగా ఇంకొక 2 lakhs ఖర్చు అయ్యాయి. సో a small mosquito bite resulted into unexpected burden of 10 lakhs for this couple. ఇందులో సాడ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ట్రావెల్ చేయడానికి ముందు $1 lakh ఇన్సూరెన్స్ కవర్ ఆఫర్ చేయగా కేవలం 900 రూపీస్ అంటే 900 రూపాయలు ప్రీమియం పే చేయడం ఇష్టం లేక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ట్రావెల్ చేసిన ఒక యంగ్ కపుల్ సాడ్ స్టోరీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఇదే 10 lakhsతో ఆ కపుల్ వరల్డ్ టూరే వెళ్ళి ఉండొచ్చు. రిస్క్ ఆఫ్ ఫాలింగ్ సిక్ వైల్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఈజ్ వెరీ హై. చేంజ్ అయిన క్లైమేట్ కారణం కావచ్చు, కొత్త టైప్ ఆఫ్ ఫుడ్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలా ఎన్నో కారణాల వల్ల ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే ఫారిన్ కంట్రీస్లోని ట్రీట్మెంట్ ఖర్చుల గురించి వింటే మీరు షాక్ అవ్వక తప్పదు. ఉదాహరణకి అమెరికా లాంటి కంట్రీలో ఒక చిన్న అపెండిసైటిస్ ఆర్ ఈవెన్ కిడ్నీ స్టోన్ రిమూవల్ లాంటి కామన్ ప్రొసీజర్స్కి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అరౌండ్ 25 to 30 lakhs. మనం ఎంతో సరదాగా టైం స్పెండ్ చేయాల్సిన సమయంలో ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఎదురైతే మెంటల్ స్ట్రెస్తో పాటు హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీలైనంత ఎక్కువ కవర్ ప్లాన్ చేసుకొని మరీ ట్రావెల్ చేయడం మంచిది. ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ పర్చేజ్ చేస్తే మీ ఇన్సూరెన్స్ కంపెనీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా మీకు అన్ని రకాల క్లెయిమ్ సంబంధిత సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీలుండేలా ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ గ్లోబల్ టీపీఏని అపాయింట్ చేసి 24 hours ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్తో పాటు మెయిల్ ఐడి డీటెయిల్స్ మీ పాలసీలో మెన్షన్ చేస్తారు. మెడికల్ ఎమర్జెన్సీస్ కారణంగా హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే వెంటనే ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ద్వారా క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్పుడు మీ టీపీఏ ఒక క్లెయిమ్ ఫామ్ మీకు ప్లస్ మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్కు షేర్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, రిలవెంట్ పేపర్స్ రిసీవ్ అయిన తరువాత మీ పాలసీ ఎలిజిబిలిటీని బట్టి క్యాష్లెస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యూజువల్గా ఇంటర్నేషనల్ ట్రావెల్ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం ఏ హాస్పిటల్లో అయినా క్యాష్లెస్ యూటిలైజ్ చేసుకునేందుకు వీలుగా టీపీఏ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఒకవేళ ముందుగానే మీరు ట్రావెల్ చేస్తున్న కంట్రీ ఆర్ ఏరియాలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న క్యాష్లెస్ హాస్పిటల్స్ వివరాలు తెలుసుకోవాలన్నా మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు. ఓవర్సీస్ పాలసీస్లో క్యాష్లెస్ ఫెసిలిటీతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా మీ క్లెయిమ్ రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ గైడ్లైన్స్ ఫాలో అయితే మీరు ఖర్చు పెట్టిన ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవలం హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే కాకుండా ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ ఖర్చులకు కూడా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుందనే విషయం గుర్తుంచుకోండి. ట్రావెల్ చేయడానికి ముందే మీకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వివరాలు ఇన్సూరెన్స్ కంపెనీకి డిక్లేర్ చేయండి. కొన్ని పాలసీస్లో మీ ట్రావెల్ సమయంలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కారణంగా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీస్ అరైజ్ అయితే ఆ ట్రీట్మెంట్ బిల్స్ని కూడా ఒక స్పెసిఫిక్ లిమిట్ వరకు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ హిస్టరీ ఉన్న వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన పీఈడీ కవర్ ఉన్న పాలసీ సెలెక్ట్ చేసుకొని ట్రావెల్ చేయడం మంచిది. ప్లస్ సడన్ అక్యూట్ డెంటల్ ఎక్స్పెన్సెస్ కవరేజ్ కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు అందజేస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్లో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్ కవర్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్. ఇన్ష్యూర్డ్ మెంబర్స్కి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ ఆర్ సీరియస్ ఇల్నెస్ సిచ్యువేషన్ అరైజ్ అయితే రెగ్యులర్ గ్రౌండ్ అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సరిపోకపోవచ్చు ఆర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ అంటే ఏరోప్లేన్ ఆర్ హెలికాప్టర్ ద్వారా ఇమ్మీడియట్ హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ అందిస్తారు. అండ్ దిస్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ఫీచర్. నెక్స్ట్, మెడికల్ రీపాట్రియేషన్. ఇన్ కేస్ పేషెంట్ని మెడికల్ రీజన్స్ కారణంగా ఇండియాకి ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయవలసి వస్తే రీపాట్రియేషన్ బెనిఫిట్ కింద అటువంటి ఖర్చులు కూడా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. రీపాట్రియేషన్ ఆఫ్ మార్టల్ రిమైన్స్. అన్ఫార్చునేట్గా ఇన్ష్యూర్డ్ మెంబర్ ట్రావెల్ చేస్తున్న కంట్రీలో చనిపోతే మార్టల్ రిమైన్స్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమయ్యే ఎక్స్పెన్సెస్ కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది.
ఇక పర్సనల్ యాక్సిడెంట్ కవర్లో భాగంగా ట్రావెల్ చేస్తున్న కంట్రీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి దాని కారణంగా వితిన్ 12 months ఆఫ్ ఇట్స్ అకరెన్స్ మెంబర్ ఎక్స్పైర్ అయితే యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ అమౌంట్ నామినీకి పే చేస్తారు. సిమిలర్లీ యాక్సిడెంట్ కారణంగా పర్మనెంట్ డిజేబుల్మెంట్ సినారియోలో కూడా టైప్ ఆఫ్ డిజేబుల్మెంట్ని బట్టి స్పెసిఫిక్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇంకొక కామన్ ఫీచర్ పర్సనల్ యాక్సిడెంట్ కామన్ క్యారియర్ బెనిఫిట్. రోడ్, రెయిన్, వాటర్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం గవర్నమెంట్ అథారిటీస్ లైసెన్స్ పొంది ఆపరేట్ చేస్తున్న వెహికల్స్లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజేబుల్మెంట్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ ప్రైవేట్ ట్యాక్సీస్ ఆర్ సెల్ఫ్ డ్రివెన్ వెహికల్స్ లాంటివి కామన్ క్యారియర్స్ కింద కన్సిడర్ చేయరు. జస్ట్ ఇమాజిన్ దిస్, మీరు ట్రావెల్ చేస్తున్న డెస్టినేషన్ రీచ్ అయ్యారు అండ్ యు ఆర్ ఆల్ సెట్ టు బిగిన్ యువర్ ట్రిప్. సడన్లీ యూ రియలైజ్ దట్ యువర్ బ్యాగేజ్ ఇస్ మిస్సింగ్. మీ ఎయిర్లైన్స్ బై మిస్టేక్ మీకు సంబంధించిన లగేజ్ ఇంకొక ఫ్లైట్లో బోర్డ్ చేశారు అండ్ దీని కారణంగా మీ బ్యాగేజ్ తిరిగి మీకు అందడానికి చాలా టైం పట్టింది అనుకున్నాం. ఆర్ ఈవెన్ దిస్ కెన్ హ్యాపెన్, మీ బ్యాగేజ్ కంప్లీట్గా అంటే మొత్తానికే మిస్ అయింది అనుకున్నాం అండ్ దేర్ ఫోర్ యూ హ్యావ్ నో క్లోత్స్, నో ఎసెన్షియల్ ఐటమ్స్ ఫర్ ది ఎంటైర్ ట్రిప్. పైగా మిస్ అయిన చెక్ ఇన్ బ్యాగేజ్లో కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎంతో ఉపయోగపడుతుందనే విషయం మీకు తెలుసా? బ్యాగేజ్ మిస్ అయినా ఆర్ ఒక సర్టన్ టైం లిమిట్కి మించి డిలే అయినా వెంటనే మీ ఎయిర్లైన్స్ టీమ్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ PIR కలెక్ట్ చేసుకోవాలి. దీంతోపాటు మీ ఒరిజినల్ టికెట్స్, బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ స్లిప్స్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి వెంటనే క్లెయిమ్ రిజిస్టర్ చేస్తే డిలే ఆర్ లాస్ ఆఫ్ చెక్డ్ ఇన్ బ్యాగేజ్ బెనిఫిట్స్ కింద మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ఎలిజిబిలిటీని బట్టి క్లెయిమ్ అప్రూవ్ చేస్తుంది. ఇవి మాత్రమే కాదు, మీకు థెఫ్ట్ ఆఫ్ బ్యాగేజ్ అండ్ ఇట్స్ కంటెంట్స్ విచ్ మీన్స్ బయట కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ మీ బ్యాగేజ్ ఆర్ అందులోని ఐటమ్స్ దొంగతనానికి గురైనా, మీ పాస్పోర్ట్ ఆర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే పోలీస్ FIR ఫైల్ చేసి మీ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేస్తే వీటికి సంబంధించిన క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి అనుకోని సందర్భాల్లో మీ ట్రిప్ డిస్టర్బ్ అవ్వకుండా ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీసెస్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఫ్లైట్ డిలే, ఫ్లైట్ క్యాన్సిలేషన్ అండ్ మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ లాంటివి. సివియర్ వెదర్ కండిషన్స్, ఎయిర్లైన్స్ వారి నుండి ఆపరేషనల్ ప్రాబ్లమ్స్, స్ట్రైక్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ ఇలాంటి కారణాల వల్ల ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఆర్ ఒక స్పెసిఫిక్ టైం లిమిట్ కంటే ఎక్కువ ఫ్లైట్ డిలే అయినా కూడా ఎయిర్లైన్ అథారిటీ నుండి రీజన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్ డిలే సర్టిఫికేట్ తీసుకొని వెంటనే దీని సంబంధిత క్లెయిమ్ రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ సపోర్ట్ పొందవచ్చు. మీరు ఎప్పటి నుండో జాగ్రత్తగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రిప్ క్యాన్సిలేషన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉదాహరణకి ఇన్సూర్డ్ పర్సన్ యాక్సిడెంట్, ఇల్నెస్ ఆర్ డెత్ రీజన్స్ కావచ్చు, లేదా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ హాస్పిటలైజేషన్ ఆర్ డెత్, యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. ఇలా అనుకోని కారణాల వల్ల మీ ట్రిప్ క్యాన్సిల్ అయినా కూడా, లేదా మీరు ఆల్రెడీ ఫారిన్ కంట్రీలో ఉండగానే ఇలాంటి ఎమర్జెన్సీస్ అండ్ అన్ఫోర్సీన్ రీజన్స్ వల్ల మీరు ట్రిప్ మధ్యలోనే కట్ షార్ట్ చేసుకొని ఇండియాకి తిరిగి రావాల్సిన కూడా ట్రిప్ కర్టైల్మెంట్ లాంటి బెనిఫిట్స్ వినియోగించుకోవచ్చు. ఇంతేకాకుండా ట్రావెల్ పాలసీలో స్పెసిఫై చేసిన టైం కంటే ఎక్కువసేపు ట్రిప్ డిలే అయితే దానికి తగిన ఫిక్స్డ్ అమౌంట్ పాలసీ హోల్డర్కి ఆఫర్ చేస్తారు. చివరిగా ఓవర్సీస్ ట్రావెల్ ప్లాన్స్లో మరొక ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటంటే పర్సనల్ లయబిలిటీ కవర్. ఫారిన్ కంట్రీస్లో చట్టాలు చాలా వింతగా ఉంటాయి. అక్కడ ప్రజలు బయట వారిని చూసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రమాదవశాత్తు మీ వల్ల థర్డ్ పార్టీకి ఇంజురీ అయినా ఆర్ థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా దాని కారణంగా తలెత్తే అన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేందుకు సపోర్టివ్గా మీ పర్సనల్ లయబిలిటీ కవర్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మీకు వివరించిన బెనిఫిట్స్తో పాటు మరిన్ని అడిషనల్ ఫీచర్స్ ట్రావెల్ పాలసీస్లో మీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ హియర్ ఆర్ ది 4 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ఎవ్రీ ట్రావెలర్. నెంబర్ 1, మీ ట్రావెల్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, ట్రావెల్ టికెట్స్, బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ స్లిప్స్, మీ బ్యాగేజ్ ఫోటోస్, వాల్యుబుల్ ఐటమ్స్కి సంబంధించిన అన్ని బిల్స్ అండ్ ఇమేజెస్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పేమెంట్ రిసీట్స్, మెడికల్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఇలాంటివన్నీ జాగ్రత్తగా క్లెయిమ్ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యేంత వరకు మిస్ అవ్వకుండా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ద కీ టు క్విక్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ఈజ్ హౌ వెల్ యూ ఆర్గనైజ్ యువర్ ఎంటైర్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. నెంబర్ 2, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి డిక్లేర్ చేసి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కూడా కవర్ చేసేలా అందుబాటులో ఉన్న మంచి పాలసీ విత్ అడిక్వేట్ కవర్ పిక్ చేసుకోండి.
నెంబర్ 3, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ప్లాన్స్ని కంపేర్ చేయడమే కాకుండా మీరు పిక్ చేసిన ప్లాన్లోని టర్మ్స్, కండిషన్స్, ఎక్స్క్లూషన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. అంటే అసలైన చిక్కులని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే దాగి ఉంటాయని గుర్తుంచుకోండి. ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇలాంటి ప్లాన్స్ తీసుకునే సమయంలోనే కాకుండా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ టైంలో కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటారనే విషయం అర్థం చేసుకోండి. ఫైనలీ నెంబర్ 4, మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న డేట్స్ ప్రకారం ఇండియాకి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఇంకొన్ని రోజుల పాటు ఆ కంట్రీలోనే స్టే ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తే మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలంటే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి గుడ్ హెల్త్ డిక్లరేషన్తో పాటు అప్పటి వరకు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదని కన్ఫర్మ్ చేసిన తరువాత ఎక్స్టెండ్ అయిన పీరియడ్కి సరిపడా ప్రీమియం అమౌంట్ మీ దగ్గర ఛార్జ్ చేసి పాలసీ పీరియడ్ని రివైజ్ అయిన డేట్స్కి అనుగుణంగా ఎండార్స్ చేసుకునే అవకాశం ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ట్రావెల్ ఎక్స్టెన్షన్ రిక్వైర్మెంట్స్ అరైజ్ అయినప్పుడు లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా వీలైనన్ని రోజుల ముందుగానే మీ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేయాలి. అప్పుడే ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ని మీ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. నౌ లెట్స్ లుక్ అట్ ది బెస్ట్ 6 ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇన్ ఇండియా. HDFC Ergo Explorer. ఈ ప్లాన్లో $40,000 నుండి మాక్సిమం $10 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. 80 years ఏజ్ వరకు కూడా మెడికల్ చెకప్స్ అవసరం లేకుండానే పాలసీ పర్చేస్ చేయొచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్ అప్ టు $10,000 ఇందులో ప్రధాన ఆకర్షణ. వరల్డ్ వైడ్గా మోర్ దాన్ 1 lakh హాస్పిటల్స్లో క్యాష్లెస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకేసారి సింగిల్ ట్రిప్ అప్ టు 365 days కవర్ ప్రొవైడ్ చేయడం HDFC Ergo Explorer ప్లాన్ ప్రత్యేకత. అండ్ 60 years ఆఫ్ ఏజ్ వరకు కూడా సబ్లిమిట్స్ లేకుండా కాంప్రహెన్సివ్ కవరేజ్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. టాటా AIG ట్రావెల్ గార్డ్ ప్లస్. ఈ ప్లాన్లో $50,000 నుండి మాక్సిమం $10 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా ఏ వయసు వారైనా పాలసీ తీసుకోవచ్చు. అయితే 60 years అండ్ అబవ్ ఏజ్ ఉన్న వారికి మాత్రం వారి వయసును బట్టి సమ్ ఇన్షూర్డ్ ఆఫర్ చేస్తారు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్ $20,000 వరకు కూడా అందిస్తున్నారు. సింగిల్ ట్రిప్ అప్ టు 360 days ఆఫర్ చేస్తున్నారు. ట్రావెల్ గార్డ్ ప్లస్లో ఇంకొక ప్రత్యేకత, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడే ఫ్లైట్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటే ఫ్లైట్ డిలే, ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఆర్ బ్యాగేజ్ డిలే లాంటి సినారియోస్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే క్లెయిమ్ ఇంటిమేషన్ చేసిన వెంటనే అప్రూవల్ ఇవ్వడం వీరి ప్రత్యేకత. ICICI Lombard ట్రిప్ సెక్యూర్ ప్లస్. ఈ ప్లాన్లో $50,000 నుండి మాక్సిమం $5 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ అ టైలర్ మేడ్ ప్లాన్ అండ్ మీ అవసరాలకు తగిన విధంగా ప్లాన్ డిజైన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ICICI Lombard ఆఫర్ చేస్తోంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్తో పాటుగా అడ్వెంచర్ స్పోర్ట్స్ కవర్ యాడ్ ఆన్ ఈ పాలసీలో ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పాలి. బజాజ్ అలయన్స్ ట్రావెల్ ఏస్ ప్లాన్. Day 1 చైల్డ్ నుండి 120 years వరకు ఈ ప్లాన్ కవర్ అందుబాటులో ఉంటుంది. $50,000 నుండి మాక్సిమం $5 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. మాడ్యులర్ ప్లాన్ ఆప్షన్లో మీ అవసరాలకు తగిన విధంగా ప్లాన్ డిజైన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ట్రావెల్ ఏస్ ఆఫర్ చేస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లిమిట్ని కూడా మీరే నిర్ణయించుకోవచ్చు సబ్జెక్ట్ టు అండర్ రైటర్ అప్రూవల్. దీనిలోని ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే పాలసీ పీరియడ్లో ఈవెన్ ట్రావెల్ లాస్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ అయిన నెక్స్ట్ 75 days బియాండ్ పాలసీ ఎక్స్పైరీ డేట్ కవరేజ్ ఆఫర్ చేయటం నిజంగా స్పెషల్ బెనిఫిట్ అని చెప్పాలి. నివాబుపా ట్రావెల్ అష్యూర్. $50,000 నుండి మాక్సిమం $5 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. భూపా లాంటి గ్లోబల్ బ్రాండ్ వాల్యూ కలిగి డెస్టినేషన్ స్పెసిఫిక్ ప్లాన్స్ ఆఫర్ చేస్తూ మోస్ట్ కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నింటినీ వెరీ అట్రాక్టివ్ ప్రైస్లో అందించడం ట్రావెల్ అష్యూర్ ప్లాన్ ప్రత్యేకత. అండ్ ఫైనలీ కేర్ హెల్త్ ఎక్స్ప్లోర్ ప్లాన్. $10,000 నుండి మాక్సిమం $5 lakh వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ కవర్ అప్ టు $10,000 ఆఫర్ చేస్తాడు. కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అట్రాక్టివ్ ప్రైస్లో దొరుకుతున్న మరొక పాపులర్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ ప్లాన్. ఇండియాకి రిటర్న్ అవ్వాల్సిన 20 days లోపు ఒకవేళ మోర్ దాన్ 5 consecutive days హాస్పిటలైజేషన్ అయ్యి ఉంటే మీ రిటర్న్ ట్రిప్ని బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అడ్వెంచర్ స్పోర్ట్స్ కవర్ యాడ్ ఆన్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో మీకు ప్రజెంట్ చేయాలనే మా ప్రయత్నం మీకు నచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. Thank you for watching this and please stay tuned for more such informative content. Wishing you all a safe and happy traveling. Signing off, me, Satish.